Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. కొంత డబ్బు పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపినవలసి వచ్చింది. దానికి కొంత డబ్బు అవసరమైంది. అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్లి ధన, కనక, వస్తు వాహనాలు విరాళాలు సేకరించుకురావాలని శిష్యులను వెంటబెట్టుకుని బయలుదేరారు. 4-5 గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికే సాయంత్రమైపోయింది. తొందరగా చేరకపోతే చీకటి పడిపోతుందని వాళ్లంతా గబగబా నడవసాగారు. దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఆ ఏరు మోకాలిలోతు మాత్రమే ప్రవహిస్తుంది. అది చూసిన శిష్యుడికి బాగా కోపమొచ్చింది. మా గురువుగారితో కలసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్బుద్ధేమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారన్నా భయం లేదు అనుకుని, గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఈ నది పొగరు మేము చూసుకుంటాం అంటూ గురువుగారికి విశ్రాంతినిచ్చారు. శిష్యులంతా బాగా ఆలోచించి స్టాప్ ఏరుకి చురుకెయ్యడానికి నిర్ణయించున్నారు. ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు. ఆ కాగడాను శబ్దం చేయకుండా ఏటిలోకి వెళ్లాడు. ఆ కాగడాని ఏరులో ముంచాడు. వెంటనే అది చుయిమని శబ్దం చేసింది. దానికి ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి పడ్డాడు. ఈ గోలకి గురువుగారికి మెలకువ రాలేదు. ఆయనకు గాఢనిద్ర పట్టేసింది. అది చూసిన మిగతా శిష్యులు ఏమైందిరా అని అడిగారు. ఏరు పడుకోలేదు, మెలకువగానే ఉంది. నేను వాతపెట్టబోతుంటే పగబట్టిన నాగుపాములా బుస్సుమని పెద్ద పెద్ద కెట్టాలతో నన్ను కాటేసింది అంటూ వణికిపోతూ బోరుమని ఏడిచేశాడు. అదే సమయంలో అటునుంచొక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు. ఈ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో! ఏరు నిద్రపోతూ పందుకే వాడినేమి అనలేదు అనుకుని 2 ఫుల్ స్టాప్, ఇది మంచి సమయం. ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా, 2 ఫుల్ స్టాప్ మనం కూడా దాటేద్దాం అన్నాడు మరో శిష్యుడు. సరేనని ఓ శిష్యుడు నుదుటన విభూది పెట్టుకుని స్టాప్ ఆంజనేయ దండకం చదువుతూ ఏటి ఒడ్డుకు బయలుదేరాడు. ఏరులోకి వెళ్లి మెల్లగా శబ్దం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు. కాగడాకి నిప్పులేదు కనుక నీళ్లు ఏ శబ్దం చేయలేదు. ఏటి నుండి ఏ శబ్దం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరుగెత్తిపోయి తన వారి దగ్గరకొచ్చి ఏరు నిద్రపోతోంది, ఇదే మంచి సమయం, అందరూ తయారవ్వండి అని హడావిడి చేశాడు. శిష్యులు గురుగారినెంత లేపిన ఆయనకు మెలకువ రాలేదు. ఆయనను మోసుకుపోదామనుకున్నారు. అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని మూటల్ని గురువుగారిని ఎత్తుకుని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు. అయినా గురువుగారికి మెలకువ రాలేదు. ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్లలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు. అందరూ గోల ఏయకుండా నిశ్శబ్దంగా వరుసలో నిలబడ్డారు. ఎందుకు అని అడిగాడు ఓ శిష్యుడు. మనమంతా ఇవతలి ఒడ్డుకు వచ్చామో లేదో అని అన్నాడా శిష్యుడు. అయితే ఇప్పుడేం చెయ్యాలి? అనం 12 మందిమి, గురువుగారు కాక శిష్యులం 12 మందిమి. ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. అతన్ని వదిలి మిగిలిన 11 మందిని లెక్కపెట్టాడు ఆ వెర్రి శిష్యుడు. బాబోయ్, మనలో ఒకర్ని ఏరు మింగేసింది అని గట్టిగా అరిచాడతను. అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో అన్నాడు ఓ శిష్యుడు. లేదు, నేను వెనక్కి తిరిగి చూశాను కదా చెప్పాడు శిష్యుడు. అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట అంటూ శిష్యులంతా బోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు. అంతలో అటుగా భుజాన కర్రపట్టంకుని ఓ బాటసారి వస్తున్నాడు. శిష్యులను చూసిన ఆ రైతు వారిని సమీపించి, మీరెవరు, ఎందుకు బాధపడుతున్నారు అని ప్రశ్నించాడు. మా గురువుగారు పరమానందయ్యగారు, మేము ఆయన 12 మంది శిష్యులం. మేమంతా కలసి ఏరుదాటుకొస్తుంటే అది మాలో ఒకర్ని మింగేసింది అని చెప్పారు శిష్యులు. బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనిని అర్థమయింది. అందుకే వారిని ఆటపట్టించాలనుకున్నాడు. నేనెవరిని అని అడిగాడు బాటసారి శిష్యులని. తెలియదు అన్నారు శిష్యులు. ఇంతకీ మీరెవరు అన్నాడు ఓ శిష్యుడు. నేనెవరు ఓరికే చెప్పేస్తానా, మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను అన్నాడు బాటసారి చాలా తెలివిగా. మనం అన్ని విషయాలు తెలుసుకోవాలని గురువుగారు చెప్పారు కదా, అందుకని ఇతనెవరో తెలుసుకుందాం అనుకున్నారంతా. బాటసారికి ఓ మూట ఇచ్చి, చెప్పు నువ్వెవరు అని అడిగారు. నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని, భూత పిశాచాలను పారద్రోలుతాను అన్నాడు. నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా అన్నాడు ఓ శిష్యుడు. తీసుకువస్తాను, కాని కొంచెం ఖర్చవుతుంది అన్నాడు బాటసారి. మనిషికంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు, ఇదిగో మరో మూట అని డబ్బు ఇచ్చారు. అప్పుడు ఆ బాటసారి ఏదో పిచ్చిమంత్రం చదువుతున్నట్లు నటించాడు. అతను శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరిని ఒక్కో అంకె లెక్కపెట్టమని చెప్పాడు. అలా లెక్కపెట్టగా 12 మంది శిష్యులు లెక్క వచ్చారు. అప్పుడు బాటసారి, చూశావా, మీ వాడిని తెప్పించేశాను అన్నాడు. శిష్యుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు. మీరు సామాన్యమానవులు కారు, ఏరు మింగేసిన మావడిని తెప్పించగలిగారు. మీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని? 2 ఫుల్ స్టాప్ అయినా మీ ప్రతిభకేదో మా వద్ద ఉన్నంత సమర్పించుకుంటాం అంటూ మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికి ఇచ్చేశారు. అవి తీసుకుని సంతోషంతో అక్కడ నుండి వెళ్ళిపోయాను బాటసారి.
అప్పుడు మెలకువ వచ్చింది గురువుగారికి. డబ్బు గురించి అడగ్గా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు. వాళ్ల తెలివితక్కువతనానికి నెత్తినోరు బాదుకొన్నారు గురువుగారు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.